తన వల్లే సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శనివారం ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో సీఎస్కే 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివర్లో తడబడి గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా చేజార్చుకుంది. బ్యాటింగ్ పిచ్చిపై ఆఖరి 3 బంతుల్లో 6 పరుగులు చేయలేక మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ తర్వాత మాట్లాడిన ధోని ఈ ఓటమికి తానే కారణమని చెప్పాడు. చివర్లో తాను కొన్ని షాట్స్ ఆడాల్సిందని, తన వైఫల్యం వల్లే ఒత్తిడి పెరిగిందని విచారం వ్యక్తం చేశాడు. నేను బ్యాటింగ్ కు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు, విజయానికి కావలసిన పరుగులను చూస్తే నేను కొన్ని భారీ షాట్స్ ఆడి ఉంటే బాగుండేది. ఈ ఓటమికి నేనే బాధ్యుణ్ణి. ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభం దక్కింది. అయినా మేం మిడిల్ ఓవర్ లో పుంజుకున్నాం. కానీ రొమారియో షెఫర్డ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. బౌలర్లు ఏ బంతులు వేసినా సిక్సర్లు బాదాడు. డెత్ ఓవర్ లో కట్టడిగా బౌలింగ్ చేసేందుకు మేము యార్కర్లు వేయడం ప్రాక్టీస్ చేయాలి. తరచూ యార్కర్లు వేయాల్సిన అవసరం లేదు. కానీ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న వికెట్ పై పరుగులు కట్టడి చేయాలంటే యార్కర్లే కీలకమవుతాయి. ఖచ్చితమైన యార్కర్ సాధ్యం కాకపోతే లో ఫుల్ టాస్ వేయాలి. లో ఫుల్ టాస్ ను భారీ షాట్ గా మలచడం చాలా కష్టం. పతిరాణ వంటి బౌలర్ యార్కర్లకు సాధ్యం కాకపోతే ఫేస్ నమ్ముకుని బౌన్సర్లు వేస్తాడు. బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. కొన్నిసార్లు యార్కర్లు వేసే క్రమంలో లైన్ మిస్ అయితే బ్యాటర్లు భారీ షాట్లు ఆడతారు. కొందరు బ్యాటర్లు స్కూప్ షాట్ తో పరుగులు రాబడతారు. అయితే అందరికీ స్కూప్ షాట్స్ ఆడటం సాధ్యం కాదు. సహజంగా ఈ షాట్ ఆడితే ఏ సమస్య లేదు. అలా కాకుండా ప్రయత్నిస్తే మాత్రం ఎంతటి గొప్ప బ్యాటర్కైనా ఇబ్బంది అవుతుంది. ఈ తరంలో అందరూ ఈ స్కూప్ షాట్స్ ఆడటం నేర్చుకోవాలి. మా బ్యాటర్లో చాలా మంది స్కూప్ షాట్స్ ఆడటం లేదు. జడేజా ఒక్కడే సౌకర్యవంతంగా ఈ షాట్స్ ఆడగలడు అని ధోని చెప్పుకొచ్చాడు. ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని ధోని మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ తమ బ్యాటింగ్ ప్రదర్శన ఆకట్టుకునేలా ఉందన్నాడు. అంపైర్ నితిన్ మీనన్ తప్పిదంపై పరోక్షంగా మాట్లాడిన ధోని క్లిష్టమైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కీలకమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగులు భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 21 పరుగులు చేసి ఓటమి పాలైంది.